తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకుల్లో కాత్యాయని విద్మహే ఒకరు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే స్త్రీవాదమన్న అభిప్రాయాలకు భిన్నంగా భారతీయ స్త్రీల జీవితాల్లోని ఆరాట పోరాటాలను సాహిత్య రూపంలో వివరించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక రచనలు చేశారు. ప్రాచీన సాహిత్యాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించారు. 3 దశాబ్దాలకు పైగా తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నారు. సాహిత్య రంగంలో సగం అనే కాత్యాయని వ్యాసాలకు 2013 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కేతవరపు కాత్యాయని విద్మహే ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మైలవరంలో మార్చి 11న 1955లో జన్మించారు. వరంగల్, హైదరాబాద్లో చదువుకున్నారు. కేయులో ఎంఏ చేసిన కాత్యాయని చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శపై పీహెచ్డీ చేశారు. వరంగల్ వాస్తవ్యురాలైన కాత్యాయని విద్మహేకు ఈ పురస్కారం ఈ సంవత్సరం లభించింది. ఆమెకు హృదయపూర్వకమైన అభినందనని తెలియజేస్తున్నా. ఈ పురస్కారాన్ని ఒక సంవత్సరం నవలకు, సంవత్సరం కథకు అట్లా ఇస్తుంటారు. సో ఈసారి విమర్శకు ఈ పురస్కారం లభించడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. 1977లో కాకతీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరారు. 1982 నుంచి సాహిత్య విమర్శ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 280 వరకు వ్యాసాలు రాశారు. 18 పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పొల్కంపల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు చేశారు. కాత్యాయని రచనల్లో తెలంగాణ పోరాటం, తెలుగు కథ నవలా వ్యాసం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ వాస్తవికతను, సాహిత్యంలో దాని పాత్రను సమగ్రంగా విశ్లేషించారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే గారు, మా గురువు గారు కూడా, తనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం చాలా హర్షించదగ్గ విషయము. తనకి సాహిత్య ఆకాశంలో సగం అనే పుస్తకానికి అవార్డు వచ్చింది. అయితే ఆమె మంచి విమర్శకురాలు. ఇది ఒకటే కాదు, దాదాపు చాలా పుస్తకాలు రాశారు వారు. స్త్రీవాద కవిత్వం భూమిక అనే పుస్తకము, సాహిత్యం మరో చూపు అనే పుస్తకము, స్త్రీవాద సాహిత్యం అనే పుస్తకము, అట్లాగే మన ప్రాంతీయ సాహిత్యం తెలంగాణ మీద కూడా ఒక పుస్తకం వేశారు. తెలంగాణ కథ మీద. మరోసారి మా మేడం గారికి హార్దిక శుభాకాంక్షలు. కాత్యాయని గతంలో వట్టికొండ విశాలాక్షి, ఏటుకూరి బలరామమూర్తి, పులికంటి కృష్ణారెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి గురజాడ పురస్కారం, రంగవల్లి స్మారక విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. శాస్త్రీయ దృక్పథంతో రచనలు చేస్తూ తెలుగు సాహిత్య విమర్శకుల్లో ప్రత్యేకతను చాటుకున్నారు కాత్యాయని.